రాఘవేంద్ర స్వామిని గురువుగానే కాకుండా దేవుడిగా ఎందుకు కొలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం గ్రామంలో తుంగభద్ర నదీ తీరంలో రాఘవేంద్ర స్వామి దేవాలయం కొలువై ఉన్నది. రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో వేదాంత గురువు. 4 వేదాంతాలు చదివారు, అధ్యాయాలు రాశారు. చిన్న వయసులోనే అపారమైన జ్ఞానం పొందారు. ఆయన చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. సొంత ఇంట్లోనే 78 పిల్లలకు వేదాంతాలు చెప్పేవారు. 14 సంవత్సరాలు ధ్యానంలో మునిగిపోయిన గొప్ప సాధువు రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి 64 విద్యల్లో ప్రావీణ్యులు. స్వామివారు 104 గ్రంథాలను రచించారు. 1621 నుంచి 1671 వరకు కుంభకోణంలో మఠానికి పీఠాధిపతిగా చేశారు. అతని బోధనలతో వైష్ణవాన్ని వివరించారు. రాఘవేంద్ర స్వామిని గురువుగా మాత్రమే కాకుండా దేవుడుగా కొలిచే ప్రధాన కారణం ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవలు, ప్రజల జీవితాల్లో తెచ్చిన మార్పు మరియు ఆయన ఆరాధ్యుడు శ్రీ మధ్వాచార్యుని ప్రవచనాల ప్రకారం భగవంతుని బోధలు ప్రసారం చేయడమే. రాఘవేంద్ర స్వామి జీవితం ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆయన అచంచల భక్తి, యోగ శక్తుల కారణంగా అనేక శిష్యులకు, భక్తులకు శరణుగా నిలిచారు. రాఘవేంద్ర స్వామి బృందావనానికి వచ్చి అక్కడ క్రీస్తు శకం 1670లో శ్రావణ మాసంలో గురువారం నాడు మంత్రాలయంలో సజీవంగా బృందావనస్థులయ్యారు.